తినడానికి తిండి లేదు, సాగుకే కాదు కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి. దేశ ఖజానా ఖాళీ. ఇవన్నీ చాలవన్నట్లుగా దేశంలో అంతర్గత కొట్లాటలు. ఓవైపు తాలిబన్లు, మరోవైపు బలూచీలు చేస్తున్న దాడులతో గడగడలాడుతుంది. చింత చచ్చినా పులుపు చావదు కదా. ఓవైపు నానా రకాలుగా తంటాలు పడుతూ దేహి అని ప్రపంచం ముందు మోకరిల్లుతున్న పాక్ వక్రబుద్ధి మాత్రం ఎప్పటికీ మారదు. మరీ ముఖ్యంగా భారత్ విషయంలో కుక్కతోక వంకర అన్నట్లుగా ఛాన్స్ దొరికినా దొరకకపోయినా సరే మన దేశంపై ఏదో ఒక రూపంలో విషాన్ని కక్కుతూనే ఉంటుంది. కారు కూతలు కూస్తోంది. రక్తపాతం సృష్టించడమే టార్గెట్ గా ఉగ్రమూకలతో కలిసి ఎప్పుడెప్పుడు విరుచుకు పడదామా అని చూస్తూ ఉంటుంది. గతేడాది భారత్ కొట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బతో పాకిస్తాన్ అతలాకుతలమైంది. కానీ బుద్ధి మారలేదు. అందుకే భారత్తో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. సరిహద్దుల్లో తోక జాడిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఉగ్రవాదులను భారత్ పైకి ఉసిగొల్పడానికి పెంచి పోషిస్తుంది. అంతేకాదు ఇటీవల కొంతకాలంగా పాక్ ప్రధాని సహా మంత్రులందరూ భారత్ పై నోరు పారేసుకుంటున్నారు, నోటి దురుసు చూపిస్తున్నారు. నిజానికి భారత్లో రక్తపాతం సృష్టించాలని చూస్తోంది పాక్. కానీ శక్తి సరిపోదు. పోనీ ధైర్యం కూడగట్టుకుని భారత్ పైకి దండెత్తినా ఈసారి కొట్టే దెబ్బతో ఉంటామో లేదోనని భయం. అందుకే ఇలా అవాక్కులు చవాకులు పేలుతుందన్నమాట. ఉగ్రవాదాన్ని ఎగదోయడం వల్ల భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ దెబ్బ పాక్కి వణుకు పుట్టిస్తూనే ఉంటుంది. అయినా సరే నేను రంగంలోకి దిగితే వార్ వన్ సైడే అంటోంది. ఈ క్రమంలోనే పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ భారత్లోని ముఖ్య నగరాలను టార్గెట్ గా చేసుకుంటామని ప్రేలాపనలు చేశాడు. రానున్న రోజుల్లో భారత్ ఏదైనా దాడి చేస్తే రియాక్షన్ ఓ రేంజ్ లో ఉంటుందంటూ కారుకూతలు కూశాడు. కోల్కతా సహా కీలక ప్రాంతాల్లో దాడులు ఉంటాయన్నారు. భారత్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా సరే వేగంగా పక్కా ప్లాన్ తో దాడులు చేస్తామని ప్రగల్భాలు పలికారు. మరి ముఖ్యంగా బాధితుల ఇళ్లలోకి చొరబడి మరీ దాడులు చేస్తామంటూ రెచ్చిపోయారు. ఈసారి పాక్ భారత్ పై దాడులు చేయడం మొదలు పెడితే 200 నుంచి 250 కిలోమీటర్ల పరిధికి మాత్రమే పరిమితం కావని మరింత విస్తృతం అవుతూ ఉంటాయని నోరు పారేసుకున్నారు. అయితే పాక్ వాగిన ఈ వాగుడికి మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాక్ మరోసారి ఎలాంటి దుశ్చర్యకు పాల్పడినా లేదా రెచ్చగొట్టే చర్యకు దిగినా దీటైన బదులు భారత్ ఇస్తుందని హెచ్చరించారు. అంతేకాదు 1971 యుద్ధాన్ని ప్రస్తావించిన రాజ్నాథ్ సింగ్ పాక్ గనక మళ్లీ భారతదేశానిపై కన్నేస్తే ఈసారి ఆ దేశం ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ఎండ్ కాలేదని గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని ఎగదోయడం ఆపి గత చరిత్ర నుంచి పాక్ గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. భారత్ ఓపికను వీక్నెస్ అని తప్పుగా భావించవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నిజంగా పాకిస్తాన్ కు యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు లేవు. సరైన సైనిక బలం లేదు. ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కూడా లేదు. అసలు దేశ ఖజానాలో డబ్బులే లేవు. మొత్తం ఖాళీ, అప్పుల ఊబిలో చిక్కుకుపోయింది. మరోవైపు కరువు కాటకాలతో అల్లాడుతోంది పాక్. మింగడానికి మెతుకు లేదు. ఆహార కొరత ఎక్కువగా ఉంది. గతేడాది భారత్ తీసుకున్న చర్యల ఫలితంగా సింధు నది జలాలు వెళ్లడం లేదు. దీంతో నీటి సంక్షోభంతో అల్లాడుతోంది. ఇక ప్రజెంట్ సమ్మర్ సీజన్, ఉన్న నీటి వనరులు కూడా అడుగంటిపోతాయి. ఇప్పటికే వ్యవసాయానికే కాదు కొన్ని ప్రాంతాల్లో కనీసం తాగేందుకు కూడా చుక్క నీరు దొరికే పరిస్థితి లేవు. అంతేకాదు నిరుద్యోగం పెరిగిపోయింది. జాబులు లేక అక్కడ యువత దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీటన్నింటికి తోడు వెస్ట్ ఏషియాలో ఉద్రిక్తతలు మూల్గే నక్కపై తాటి పండులా పడ్డాయి. హార్మోజ్ జలసంధి వద్ద ఇన్ని రోజులు చమురు సరఫరా నిలిచిపోవడంతో పాక్లోనూ ఇంధన నిలువలన్నీ తగ్గిపోయాయి. దీంతో లాక్డౌన్ విధించే పరిస్థితి ఏర్పడింది. అలాగే ద్రవ్యోల్బణం, ఎంపాక్స్ వంటి పలు అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయి. దీంతో పాటుగా విదేశీ మారక నిల్వలు అడుగంటాయి. విదేశీ అప్పులు, IMF షరతులతో ప్రజలపై భారం పడుతోంది. ఇలా పాక్ పతనం అంచుకు చేరుతోంది. ఇందులో ముఖ్యమైనది పాక్ ఆర్థిక పరిస్థితి. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఆ దేశ పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. ఈ నెలాఖరులోగా $3.5 బిలియన్ అంటే మన కరెన్సీలో సుమారు 32,500 కోట్ల రుణాన్ని చెల్లించాల్సి ఉంది. దీంతో పాక్ ఏం చేయాలో తెలియక అల్లాడిపోతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పలు దేశాల ముందు మోకరిల్లి దేహి అని అడుక్కుంది. అమెరికా చొరవతో IMF కాస్త అప్పు పెట్టింది.
దీన్ని ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికే పెట్టిందన్న వార్తలు వచ్చాయి. ఇక పాక్ ఏడ్పులు చూడలేక కొన్ని దేశాలు కొన్ని రుణాలు ఇచ్చాయి. వీటితోనే పాక్ రోజువారీ పాలన నిర్వహణ కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే 2019లో యుఏఈ నుంచి $2 బిలియన్, 2023లో మరో $1.5 బిలియన్ లోన్స్ తీసుకుంది. ఈ రుణాల చెల్లింపును ప్రతి ఏడాది పొడిగిస్తూ వచ్చింది. అప్పుడు యుఏఈ పాక్ మధ్య ఉన్న సంబంధాల నేపథ్యంలో రుణాల చెల్లింపు గడువును యుఏఈ పొడిగిస్తూ వచ్చింది. కానీ ఈ ఏడాది ఈ చెల్లింపు పొడిగింపును యుఏఈ నిరాకరించింది. పైగా ఈ నెలాఖరుకు అంటే 30వ తారీఖు కల్లా $3.5 బిలియన్ ఖచ్చితంగా పాక్ తిరిగి చెల్లించాల్సిందేనని తెగేసి చెప్పింది. ఇదే సమయంలో ఇంట్రెస్ట్ ను 6.5% నుంచి 3%కి తగ్గించాలన్న పాక్ రిక్వెస్ట్ ను కూడా యుఏఈ తిరస్కరించింది. యుఏఈ తీసుకున్న ఈ నిర్ణయంతో పాక్ కళ్ళు ఒక్కసారిగా బైర్లు కమ్మాయి. ఎందుకంటే యుఏఈ ఇలా పాక్ రోల్ ఓవర్ కు నో చెప్పడం ఇదే ఫస్ట్ టైం. నిజానికి వెస్ట్ ఏషియాలో యుద్ధ పరిస్థితుల వల్ల యుఏఈకి భారీ నష్టం వాటిల్లింది. ఆ దేశంలోని ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఇరాన్ దాడులు చేసింది. ఇప్పుడు యుఏఈ తిరిగి పూర్వస్థితికి రావాలంటే పెద్ద ఎత్తున నిధులు అవసరం పడతాయి. అందుకే ఇచ్చిన అప్పులను రాబట్టుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగానే పాక్ పై ఒత్తిడి తీసుకువస్తోంది. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ డబ్బులు తిరిగి చెల్లించాల్సిందేనని పాక్ కు డెడ్ లైన్ ఇవ్వడానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. అదే పాక్ రాజకీయ నేతల నోటి దురుసు. సుమారు 7 ఏళ్లుగా ఆర్థికంగా అండగా నిలుస్తున్న యుఏఈపై పాక్ సెనేటర్ ముషాహిద్ హుసేన్ ఇటీవల పిచ్చివాగుడు వాగారు. తమకు రావాల్సిన $3.5 బిలియన్ తిరిగి చెల్లించాల్సిన యుఏఈ కోరడంపై సెటైర్లు వేశారు. పాపం వాళ్లే అప్పుల్లో ఉన్నారంటూ విమర్శించారు. బిచారా మజ్బూర్ అంటే పాపం నిస్సహాయులంటూ మాట్లాడారు. పాపం యుఏఈకి డబ్బులు అవసరం, వాళ్ళు ట్రంప్ కు ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలనుకున్నారు. అంతటితో ఆగకుండా ఒకవేళ ఆ దేశం ఇబ్బందుల్లో ఉంటే పెద్దన్నగా పాక్ సహాయం చేస్తుందని ప్రగల్భాలు పలికారు. అంతేకాదు 2024 మే 15న ఓ పత్రికలో ఓ కీలక కథనం ప్రచురితమైంది. యుఏఈ పాక్ పై ఒత్తిడి తీసుకురావడానికి ఇదే కారణమని చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే ఆ కథనాన్ని బట్టి చూస్తే పాక్ పొలిటికల్ లీడర్స్, ఉన్నత స్థాయి సైనిక అధికారులు యుఏఈలో సుమారు $12 బిలియన్ పైగా విలువైన ఆస్తులు కలిగి ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ పాక్ ఆర్థిక పరిస్థితి వంక చూపించి ఈ రుణాలను చెల్లించకపోతే యుఏఈ ఈ ఆస్తులన్నింటినీ సీజ్ చేసేది. దీన్ని కాస్త పక్కన పెడితే పాకిస్తానీయులు యుఏఈలో భారీగా ఆస్తులను కలిగి ఉన్నారని సమాచారం. వీరి వివరాలు పూర్తిగా బయటకు వస్తే పాక్లో అధికారంలో ఉన్న వారికి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా ఎమిరేట్స్ ఐడీలుగా చెప్పుకునే దుబాయ్ నివాస వీసాలు కలిగిన పాకిస్తానీ పౌరుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ వీరి వివరాలు చెప్పడానికి గతంలో దుబాయ్ విముఖత చూపించింది. ఈ అవకాశాన్ని వాడుకుని పాక్ పై ఒత్తిడి తీసుకువస్తుందనే టాక్ వినిపిస్తోంది. లేకపోతే పాక్ లో అధికారంలో ఉన్న వారికి చెందిన సీక్రెట్స్ బయటపడతాయి. మొత్తంగా 2022 నాటికి యుఏఈలో 22,000 మంది పాకిస్తానీయులకు ఆస్తులున్నాయని సమాచారం. అలాగే వీటి విలువ $10 బిలియన్ పైగా ఉందని తెలుస్తోంది. ఇక 2025కు ముందే అంటే ఈ ఆస్తుల విలువ సుమారు 25% వరకు పెరిగిందని తెలుస్తోంది. కానీ ఆ దేశం మాత్రం మనుగడ కోసం పోరాటం చేస్తూ పతనం అంచున నిలబడి మిత్ర దేశాలను, అంతర్జాతీయ రుణదాతలను ఆసరాగా చేసుకొని బతుకుతోంది. నిజానికి ప్రస్తుతం పాక్ అంత సీన్ లేదు. యుఏఈకి $3.5 బిలియన్ తిరిగి ఇచ్చే పరిస్థితి అసలే లేదు. గత నెల 27 నాటికి పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు అంటే ఫారెక్స్ రిజర్వులు కేవలం $16.38 బిలియన్ మాత్రమే ఉన్నాయి. ఇవి దేశానికి 3 నెలలు దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. ఇప్పుడు యుఏఈ అప్పు చెల్లిస్తే రిజర్వులు ఒక్కసారిగా పడిపోతాయి. అంతేకాదు మరో $1.3 బిలియన్ యూరో బాండ్ చెల్లింపులు కూడా చేయాల్సి ఉంది. దీన్ని బట్టి అర్థమవుతుంది పాక్ పరిస్థితి ఏంటన్నది. నిజానికి దీని ఎఫెక్ట్ ఇప్పటికే ఆ దేశంపై చూపిస్తుంది. పాక్ స్టాక్ మార్కెట్లోని KSE 100 సూచి 2026 తొలి త్రైమాసికంలోనే 15% పడిపోయింది. ఇక విదేశీ మారక నిల్వలు తగ్గితే పాక్ రూపాయి విలువ ఘోరంగా పడిపోతుంది. ఇది చాలా కామన్. ఇదే సమయంలో డాలర్ ధర పెరగడం వల్ల ఇంపోర్ట్స్ ఖర్చు కూడా పెరుగుతుంది. ప్రస్తుతం పాక్ ఈ అప్పు చెల్లించాలన్నా, పాలన కొనసాగించాలన్నా సరే కొత్త రుణం కావాలి.
ఈ క్రమంలోనే IMF నుంచి $1.2 బిలియన్ రుణం కోసం ఎదురు చూస్తోంది. ఇటీవల పాకిస్తాన్ IMF మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయని తెలుస్తోంది. గతంలో $1 బిలియన్ ఇచ్చేందుకు అంగీకరించిన IMF ఇప్పుడు దేశంలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ రుణానికి కాళ్లు అడ్డం పెట్టిందట. పాక్ సర్కార్కు ప్రస్తుతం దేశ ప్రజల నుంచి వస్తున్న టాక్ కలెక్షన్స్ అలాగే పాకిస్తాన్ కరెంట్ బడ్జెట్ నిల్వలపై అనుమానం వ్యక్తం చేసిన ఈ అంతర్జాతీయ సంస్థ ఆ దేశానికి నిధులు ఇచ్చేందుకు మొండి చేయి చూపించిందని సమాచారం. ఈ క్రమంలోనే రుణాల విడుదలపై ఇప్పటివరకు ఎలాంటి ఆమోదం రాలేదు. ఈలోపు తన దగ్గరగా ఉన్న రిజర్వులు క్షీణిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కూడా కష్టమే. అయితే ఈ ఆర్థిక సంక్షోభం ఎక్కువగా అక్కడి సాధారణ ప్రజలపై పడుతోంది. ఇంపోర్ట్స్ తగ్గితే చమురు ఆహార పదార్థాల ధరలు పెరిగే ఛాన్సెస్ ఉంది. అంటే ఒక నార్మల్ ఫ్యామిలీ నెలవారీ ఖర్చులు సుమారు 20% నుండి 30% వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఫలితంగా నిరుద్యోగ సమస్య తాండవం చేస్తుంది. జీతాలు ఆలస్యం అవుతాయి. పరిశ్రమలు మందకొడిగా నడుస్తాయి. అయితే ఇప్పటి వరకు UAEతో పాటు చైనా, సౌదీ అరేబియా వంటి దేశాలు పాకిస్తాన్కు అండగా ఉంటూ వచ్చాయి. ఒకవేళ పాక్ UAE అప్పును చెల్లిస్తే మిగతా మిత్ర దేశాలు కూడా బకాయిలను తీర్చాలనే డిమాండ్ తీసుకొచ్చే ఛాన్స్ లేకపోలేదు. ఇదే సమయంలో పెట్టుబడుల రూపంలో ఆస్తులను ఇవ్వాలనే పాక్ ప్రతిపాదనపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆయా దేశాలు భావిస్తున్నాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే చైనా పాక్ సిల్క్ కారిడార్ తీసుకుందాం. ఈ కారిడార్లో చైనా భారీగా ఇన్వెస్ట్ చేసింది. కానీ ఇప్పటి వరకు ఈ కారిడార్ ద్వారా అఫీషియల్గా అనుకున్నంతగా రవాణా జరగడం లేదు. దానివల్ల చైనా చాలా వరకు నష్టపోయింది. ఇవన్నీ చాలవన్నట్లుగా పొరుగు దేశాలతోనూ పాక్ నానా తంటాలు పడుతోంది. ఒకప్పుడు తాను పెంచి పోషించిన తాలిబాన్ చేతుల్లో చుక్కలు చూస్తోంది. మరోవైపు దేశంలోని బలూచిస్తాన్ ప్రావిన్సీలో నిరసనలు తీవ్ర రూపాన్ని దాల్చాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఓవైపు, తాలిబాన్లు మరోవైపు ISI పాక్ సైన్యం టార్గెట్ గా చేస్తున్న దాడులతో అల్లాడిపోతోంది. ఇలాంటి గడ్డు పరిస్థితిలో ఉన్నప్పటికీ పాక్ బుద్ధి మాత్రం ఇంకా వంకరగానే ఉంది. అన్ని రకాల తలనొప్పులతో సతమతం అవుతున్నప్పటికీ భారత్ పై విరుచుకుపడుతోంది. మన దేశంలో రక్తపాతం సృష్టించాలని ఉబలాట పడుతోంది. ఓవైపు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని రాజేస్తోంది. ఎందుకంటే ఆ దేశానికి చెందిన ఉగ్ర క్యాంపులన్నీ అక్కడే ఉన్నాయి. కానీ పాక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండగా భారత్ పూర్తి అప్రమత్తంగా ఉంది. ఓవైపు కవ్వింపు చర్యలకు ధీటుగా బదిలిస్తూనే మరోవైపు పాక్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పాక్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా ఈసారి భారత్ కొట్టే దెబ్బతో ఆ దేశం ఎన్ని ముక్కలవుతుందో చెప్పలేం. అసలు ప్రపంచ పటంలో ఉంటుందో లేదో కూడా చెప్పడం కష్టమే. మరి ఇప్పటికైనా పాక్ తోక జాడించడం ఆపుతుందా లేదా భారత్ చేతిలో మరోసారి చావు దెబ్బ తింటుందా చూడాల్సి ఉంది.